ఇప్పుడు ఏదో లెటర్ రాసినాడు, చీఫ్ సెక్రటరీకి లెటర్ అని. అసలు దాంట్లో ఈయన అదేదో అర్జెంటుగా మీరు చర్యలు చేపట్టండి, ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి అని. చేయకుండా ఎందుకుంటారు? ఇక్కడ చంద్రబాబు ఉండేది ఆ సాకు చూపించి ఎగ్గొట్టడానికి. జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ వ్యవస్థ అట్లన్నా ఒప్పుకున్నాడు, సెక్రటేరియట్లు ఉన్నాయని. లేకపోతే ఎవరు ఉద్యోగాలు లేవంటున్నారు. ఇప్పుడు సెక్రటేరియట్లో ఉద్యోగాలు ఉన్నాయంటున్నాడు. 1,30,000 మంది ఉద్యోగాలు ఉన్నాయని అక్నాలెడ్జ్ చేసినట్టున్నాడు. ఇట్లయినా వాళ్ళందరినీ పెట్టి పెన్షన్లు ఇప్పించాలి, ఇది ఈసీ చెప్పింది గుర్తించి అర్జెంటుగా పనిచేయండి అని డైరెక్షన్స్ ఇస్తున్నాడు. పనిలో పనిగా సిఎఫ్డి అక్కడ ఇక్కడ మాటలు కూడా సేమ్ రిపీట్ అయినాయి. ఈయనే తయారు చేసినట్టున్నాడు. వాళ్ళు కూడా వీళ్ళ ఆఫీస్, టీడీపీ ఆఫీస్ నుంచి, వాళ్ళ నుంచి కూడా ఒక లెటర్ వెళ్ళింది, అర్జెంటుగా మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి. అసలు వీళ్ళు ఎవరు? గవర్నమెంట్ అనేది చేయకుండా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మల్టీలేయర్లో ఆయన పెట్టిన సిస్టమే సెక్రటేరియట్ సిస్టమ్ ఉంది, అది చంద్రబాబు పెట్టింది కాదు. చేస్తారు ఖచ్చితంగా, కానీ నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సింది, చంద్రబాబు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే మరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరా నాకు అర్థం కావట్లేదు. సెక్రటేరియట్ వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళే ఉద్యోగులు. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మాత్రం చెప్పరా ఇది మీకు జగనన్న ఇచ్చినాడని? చౌకబారు దిగజారుడు ఎత్తుగడ, కనీసం ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిలాగా కూడా బిహేవ్ చేయలేని, ఆ ఇంగితం లేని వ్యక్తిత్వం. దాంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదేదో మనకు పుట్టి మునుగుతుందేమో భయపడినట్టున్నాడు. అందుకని మాకు సంబంధం లేదు, మేమేం చేయలేదని ఒక పక్క అంట. పైగా డబ్బులు లేవు మీ దగ్గర అదేనట. ఎవడు చెప్పినాడు నీకు డబ్బులు లేవని? ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అప్పుడు ఈ ఇయర్ ఎందుకు? లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే ఈ బ్యాంక్లోంచి క్యాష్ డ్రా చేయాలా? ఫస్ట్ హాలిడే, సెకండ్ యూనిట్ తీసుకుని కిందికి వెళ్తాయి, థర్డ్ మార్నింగ్ నుంచి ఇస్తారు. లాస్ట్ ఇయర్ అదే జరిగింది, ఎవ్రీ ఇయర్ అదే జరుగుతుంది. శాలరీస్ అంటే డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళేటివి అవి వెళ్తాయి, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించి ఇది క్యాష్ డ్రాయల్ ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా అట్లే జరిగింది. దానికి మళ్ళీ ఒక కథ, అచ్చెన్నాయుడు గంభీరంగా పద్దన్నే వచ్చి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర, అన్ని బిల్లులు పే చేసుకున్నారు కాబట్టి ఇది కాదు కారణం, డబ్బులు లేకపోవడం అంట. నువ్వు సిస్టమ్ను మొత్తం ఇది చేసి జరిగేదానికి అడ్డం కొట్టి అది నేను కాదని బుకాయించి మళ్ళీ ఈరోజు ఇంకొక వ్యవస్థ అక్కడ ఉంది దాని ద్వారా చేయండి అని. దాని ద్వారానే అవుతుంది, ఇంకా దేని ద్వారా అవుతుంది? అది కూడా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే, సెక్రటరీస్ కానీ మిగిలిన ఎవరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే, వాటి ద్వారానే అవుతుంది. అయితే ఒకటే ఏంటంటే వీళ్ళు ఎవరెవరైతే పెన్షన్ తీసుకోవాలనో వీళ్ళు ఆ ఆఫీస్ దగ్గరికి పోయి అక్కడ పోయి తెచ్చుకోవాలి. ఇంతకుముందు ఇంటి దగ్గరకు వచ్చేది, ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళని తలుపు తట్టి మరీ చేతిలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు తీసుకోవడం మీద జరిగే డిలే కానీ, ఎందుకంటే 70 ఇళ్లకో 60 ఇళ్లకో ఉన్న ఒక వాలంటీరు చేయగలిగిన సర్వీసు అంత ఇదిగా, ఇంకా ఆల్రెడీ ఉద్యోగాలు డిఫరెంట్ బాధ్యతలు ఉన్న సెక్రటేరియట్ 10 మంది ఉన్న దగ్గర అది అంత ఫాస్ట్గా అంత కాదు, ఎందుకంటే అక్కడికి పోయి తెచ్చుకోవాలి. కానీ గమనించాల్సింది అందరూ, ప్రజలందరూ అంటే ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే ఒక సంస్థను దీనికోసం పెట్టి సిఎఫ్డి అనే పేరుతో, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా అసలు ఆ వ్యవస్థే వద్దని చెప్పి కూడా ఒక పిటిషన్ ఇచ్చి ఇప్పుడు తాత్కాలిక ఆనందం కోసం ఏదో కొంపలు అంటకపోతున్న ఈ వ్యవస్థ దీన్ని దూరం పెట్టమని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ చేయించి అక్కడి నుంచి ఓ డైరెక్షన్ తీసుకొచ్చి దీని మీద ఈ నెల రేపు నెల పెన్షన్లు టైంకు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే వాటిని అట్లా రాకుండా అడ్డం కొట్టాడనే విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనించాలి. రేపు ఎన్నికల తర్వాత ఏ పొరపాటున జరగని ఆయన కూడా హోప్ పోయింది. ఇలాంటివి ఈయన వస్తే జరగబోయే భవిష్యత్ చిత్రం, గతంలో ఏం చేశాడనేది కూడా ప్రజల కళ్ళ ముందుకు ఆయన తీసుకొచ్చాడు ఈరోజు తను చంద్రబాబు నాయుడు తన చర్య ద్వారా. ఇది వాలంటీర్లకు సంబంధించింది, వీటికి ఇది అవుతుంది. రెండవది పొలిటికల్ దీనికి సంబంధించి వస్తే దాదాపు మీ అందరికీ తెలిసిన విషయమే, ఇక ఓపెన్ అయ్యి ప్రచారం కూడా మొదలైంది. ఒక పక్క మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి పోతుంటే
జననీరాజనం ఎట్లుందో, జన సునామీ ఎట్లుందో, ఎక్కడికెక్కడ జనం ఎలా ఎగబడుతున్నారో, అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు అందరూ ఎలా వస్తున్నారో, ఎంతగా ఆదరణ చూపుతున్నారో, ఏదైతే 4.5 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవను దానికి బదులుగా మేము తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు ఎట్లా వస్తున్నారో ఒక పక్క కనపడుతోంది. ఇంకో పక్క మీరందరూ గమనించే ఉంటారు, చంద్రబాబు నాయుడు 1.5-2 అంతకుముందు నుంచి కూడా ఒక కథ అల్లుతా వచ్చి నెరేటివ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనడానికి వర్క్కు సంబంధించి ఏం లేని నేపథ్యంలో ఒక క్యారెక్టర్ అసాసినేషన్తో కూడిన అభూత కల్పనలతో కూడిన తన మీడియా ద్వారా ప్రచారం చేయించడం ద్వారా, రిపీట్ చేయడం ద్వారా ఒక సపరేట్ తానేదో చంద్రబాబు నాయుడు ఏ క్యారెక్టర్ అది తీసుకొచ్చి అన్ని ఆ లక్షణాలని ఒకటి పోస్ట్ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే ప్రయత్నం చేసి దాంట్లో కూడా విఫలమైన విషయం కనపడుతుంది. అలాగే పొత్తు పెట్టుకుని ఒక గంభీరమైన ఒకటేదో వీఆర్ ఆల్ యునైటెడ్, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి రానివ్వమని ఒకటి గంభీరంగా డిక్లేర్ చేసి ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళు పెట్టుకునేది ఆఖరకు మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో అదంతా అలాగే జరుగుతూ వస్తుంది. వాళ్ళు కలుస్తారనేది మేము ముందు చెప్తున్నాం, ఇండిపెండెంట్గా ఉన్నట్టు కనపడుతూ కలిశారు. కలిసినాక ఏం జరగబోతుందో కూడా ముందే చెప్పాం. పవన్ కళ్యాణ్ మింగేస్తాడు, ఒకవేళ బీజేపీ గెలిస్తే దాన్ని మింగేస్తాడు. ఆఖరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన విశ్వరూపం ప్రజలకే కాదు నమ్ముకున్న వాళ్లకు వాళ్ళకు కూడా ఎట్లా చూపిస్తాడనేది గతంలో ఎన్నడూ లేనంతగా కూడా ఈసారి ఎన్నికల్లో కనపడింది. మీ అందరూ గమనించే ఉంటారు. అది ఫస్ట్ పొత్తు దగ్గర అలాగే కనపడింది గందరగోళం, అలాగే సీట్ల నంబర్ ఆఫ్ సీట్స్ దగ్గర అలాగే ఆడుకున్నాడు వాళ్ళతో. మూడవది అభ్యర్థుల దగ్గర కూడా ఆయనే డిసైడ్ చేశాడు. ప్రత్యేకంగా డీటెయిల్ పోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడున్నాడా అంటే నా గర్క నా ఘాట్కా అనే ఒక సామెత ఉంది, అటు ఇటుగా. ఇప్పుడు పిఠాపురం అభ్యర్థి అది కూడా ఆయన కాన్స్టిట్యూన్స్ చూజ్ చేసుకున్నది కాదు, వీళ్ళు ఎవరో తోస్తే నువ్వు అక్కడికి పోంటే పోయినట్టున్నాడు. అక్కడ ఈరోజు దీనంగా చెప్పాల్సి వస్తుంది, నేను ఇక్కడే ఉంటానే. నేను పిఠాపురంలోకి ఈరోజు పోయి ఆయన బయట తిరిగితే పిఠాపురం వాళ్ళు నంబరు. పోనీ బయట తిరిగి నాయకుడు పెద్ద నాయకుడు ఈయన రాష్ట్రం అంతా నువ్వు తిరిగిపో మేము బ్లెస్సింగ్స్ ఇద్దామన్నాం అనుకుంటే ఆయనకు ఇచ్చినవి 21. ఆ 21లో నాకు తెలిసి బహుశా మీ అందరూ నేను నంబర్ చూడలే కానీ 18 మంది టీడీపీ వాళ్ళు, ఇంకో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎవరెవరిని తీసుకొచ్చి అక్కడికి పంపితే వాళ్ళు మాత్రమే అభ్యర్థులయ్యారు. ఒరిజినల్ ఈయనతో ఉంటే పోటీ చేయొచ్చో లేదా రాజకీయంగా మేమేదో ఉండొచ్చో అని అనుకున్న వాళ్ళందరూ పక్కకు పోయినారు. అసలు అది ఈయనంటే సరే ఏమి ఒక ఐడెంటిటీ లేదు, చంద్రబాబు పెడితే ఉన్న ఇది పార్టీ, అది ఆ అవుట్ఫిట్. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీకి ఆ జనసేనకు తేడా లేదు. ఇది ఏమంటే సివిల్ సర్వీసెస్ నుంచి వచ్చిన వాళ్ళతో వీళ్ళతో నలుగురితో పెట్టాడు. అదేమో ఆయన పవన్ కళ్యాణ్ అనే ఒక స్టార్ను తీసుకొచ్చేసి దాంతో ఓటు పెట్టాడు. అక్కడి ద్వారా వ్యవస్థల కోసం ఇళ్ళది పెట్టించాడు, వ్యవస్థల ద్వారా ఇది చేయడం కోసం. అక్కడేమో ఆయన నమ్ముకున్న అభిమానులు పవన్ కళ్యాణ్ లేదా కాపు సామాజిక వర్గం వాటి ఓట్లో తన ఊరు నమ్మరు, చంద్రబాబు నమ్మరు కాబట్టి ఆయన ద్వారా ఏమైనా రూట్ త్రూ అవుతాయో అని తనను పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆఖరుకు కనీసం పొలిటికల్ ఇది ఉంటే ఆయనకు 30-40 సీట్లు ఇచ్చి ఆయన అభ్యర్థులను ఆయన సెలెక్ట్ చేసుకోమని అంటే ఏదో రియల్ పొత్తు అనుకోవచ్చు. 24 అని అది తీసేసి 21కి వచ్చి ఆ 21లో కూడా 18 తన మనుషులను లేదంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఎవరినో పెట్టి లెక్క అడికాడికి సరిచేసి వాళ్ళని పెట్టి వదిలేసి బీజేపీ మరి ఇదంటే సరే అది అంత పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ. గతంలో కనీసం ఆ పార్టీ నాయకులు ఎవరినో పెట్టుకునేవాళ్ళు. సీట్ల వరకు చంద్రబాబు ఎట్లాడిచ్చినా లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ అభ్యర్థులన్నా వాళ్ళని పెట్టుకునేవాళ్ళు. ఈసారి అది కూడా ఈయనే డిసైడ్ చేశాడు, మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళు లేదా తను పంపిన వాళ్ళతో అది నింపేశాడు. సో టీడీపీలో కూడా పోనీ ఇది అనుకుంటే తన సొంత పార్టీలో కూడా అదేదో పాము పిల్లలను మింగుతుంది అంటారు, తమ గుడ్లను తానే మింగేసి పిల్లలు ఇది కాకుండా చేస్తుంది. అట్లా తన సొంత పార్టీలో కూడా ఆడుకున్నాడు, చెడు కూడా ఆడినాడు. టీడీపీలో కూడా మీరు ఈసారి గమనిస్తే ఆ పార్టీని నమ్ముకోను ఏదో ఫస్ట్ నుంచి ఉండేవాళ్ళు ఎవరు లేరు.
ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు రాలా, లాస్ట్ మినిట్లో అసలు సంబంధం లేని వాళ్ళకి వచ్చింది. ఏమంటే ప్రధానంగా వేరే రీజన్ ఏం కనపడట్లా, సడన్గా ఎట్లా వస్తారంటే డబ్బులు పోన్ చేసినాయి.